హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మైన్. ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి అతను వెళ్ళాలి అనుకున్న రూమ్ నెంబర్ 12th రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇతన్ని గమనించుకోరు. అతను ఆ రూమ్ లోపలికి రావడంతోనే అక్కడ ఉన్న వాళ్ళని చూసి చిన్నా అని బేస్ వాయిస్తో పిలుస్తాడు. ఆ వాయిస్లో వచ్చిన బేస్కి దడుచుకొని వెనక్కి తిరిగి చూస్తారు ఇద్దరు. అన్నయ్య అని నోటి వరకు వచ్చిన పదాన్ని గొంతులోనే దిగమింగుతూ భయంగా చూస్తాడు అజయ్. ఇద్దరూ ఊహించని విధంగా తను ఎదురుగా నించున్న 6 అడుగుల మనిషిని చూస్తూ, అభి, అవునండి మన అభిగారే అని చిన్నగా పలుకుతూ విగ్రహంలా నిలబడిపోయారు శారదా గారు. చాలా ఫాస్ట్గా చిన్న ముందరికి వచ్చి నుంచొని, ఏంట్రా చిన్న ఇది, నువ్వేంటి ఇక్కడ హెల్త్ బాగోకుండా హాస్పిటల్లో ఉండడం ఏంటి అని సీరియస్గా అడుగుతాడు అభి. అది అన్నయ్య అని చెప్పడానికి నసుకుతాడు అజయ్. పిన్ని, మీరు కూడా వీడితో కలిసి ఎవరికి చెప్పకుండా వీడు చెప్పినట్లు చేసుకుంటూ పోతున్నారు కదా అని సీరియస్గా అడుగుతాడు అభి. అది కాదు అభి అని అంటూ ఇంకేం చెప్పలేక సైలెంట్గా నిలబడతారు శారదా గారు. సారీ అన్నయ్య, అమ్మని ఏమీ అనకు, నేనే ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని అమ్మతో ప్రామిస్ చేయించుకున్నా అని అంటాడు అజయ్. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇంకెప్పుడు పిన్నితో ఇలాంటి ప్రామిస్లు చేయించుకోకు పద అని అంటాడు అభి. అయినా అజయ్ కదలకుండా అక్కడే ఉండడంతో, ఏంటి చిన్న, బొట్టు పెట్టి హారతి ఇచ్చి పిలవాలా అని అంటాడు అభి. అదేం లేదన్నయ్య, పద వెళ్దాం అని ముందర నడుస్తాడు అజయ్. అజయ్ వెనకాలే శారదా గారు, అభి ముగ్గురు కార్ దగ్గర చేరుకొని ఇంటి దారి పడతారు. కారులో కూర్చున్నంతసేపు ముగ్గురు సైలెంట్గా ఉంటారు. అజయ్ని కానీ శారదాని కానీ అభిని మాట్లాడితే ఏమంటాడో అని భయపడి సైలెంట్గా ఉన్నారు. సరిగ్గా 1 అవర్ తర్వాత గేట్ దాటి లోపలికి వెళ్తుంది ఆ కార్. డోర్ దగ్గర హారతి పట్టుకొని సావిత్రి గారు, సీతమహాలక్ష్మి గారు నిలబడి ఉన్నారు. ముగ్గురు కార్ దిగి డోర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడే ఆగండి అని అన్నారు సావిత్రి గారు. అజయ్ని అభిని ముందర నిలబెట్టి శారదా గారు వెనక్కి వెళ్తారు. ఇద్దరికి దిష్టి తీసి లోపలికి రమ్మని దారి ఇస్తారు సావిత్రి గారు. అందరూ సోఫాలో కూర్చొని ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ సావిత్రి గారు, చిన్న, ఇన్ని రోజులు ఇంటికి రాకుండా గెస్ట్ హౌస్లో ఎందుకు ఉండేవాడివి, అక్కడ ఉండాల్సిన అంత అవసరం ఏంట్రా అని లాలనగా అడుగుతాడు. సారీ పెద్దమ్మ, ఇంకెప్పుడు ఇంటికి దూరంగా ఉండను అని అంటాడు అజయ్. అది కాదు నాన్న, గెస్ట్ హౌస్లో ఉండాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు సావిత్రి గారు. అది పెద్దమ్మ అని అజయ్ మాట్లాడడంతోనే, నేను పర్సనల్ పని మీద అక్కడ ఉండమన్నాను మమ్మీ అని అంటారు అభి. ఇంకేమీ మాట్లాడకుండా అవునా సరే అన్నారు సావిత్రి గారు. హెవీ వర్క్ వల్ల వాడికి కొంచెం ఫీవర్ వచ్చింది మమ్మీ, రెస్ట్ తీసుకొని అని అంటాడు అభి. అందరూ అభికి ఒక రౌండ్ కోటింగ్ వేసుకుంటారు. చిన్నపిల్లవాడికి అంత హెవీ వర్క్ ఎందుకు ఇచ్చావురా, అంత అవసరం ఏంటి అని కోపంగా అడుగుతారు సావిత్రి గారు, సీతమహాలక్ష్మి గారు. ఏంటి అందరు కట్టగట్టుకుని నా మీద పడుతున్నారు, ముందు వాడిని చూసుకోండి అని సీరియస్గా చెప్పి ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు అభి. అందరూ వింత ఎక్స్ప్రెషన్స్తో అభిని చూస్తారు. కొంచెం షాక్గా అజయ్, శారదా గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అభి అటు వెళ్ళగానే శారదా గారు జ్యూస్ తీసుకొస్తాను ఉండు అని కిచెన్ రూమ్లోకి వెళ్తారు. ఏమైనా తిన్నావా నాన్న అని అడుగుతారు సావిత్రి గారు. ఆ పెద్దమ్మ, అక్కడ ఇడ్లీ తిన్నాను అని సమాధానమిస్తాడు అజయ్. ఏంట్రా మనవడా, ఇప్పుడు ఎలా ఉంది, నీరసంగా ఏమైనా ఉందా అని అడుగుతారు సీతామహాలక్ష్మి గారు. కొంచెం నీరసంగా ఉంది నాని అని అంటాడు. ఉండు నాన్న, సూప్ చేసి తీసుకొస్తాను అని కిచెన్ రూమ్లోకి వెళ్తారు సావిత్రి గారు. జ్యూస్ పట్టుకొని అజయ్ దగ్గరికి వచ్చి తాగమని నోటి దగ్గర పెట్టి తాగిస్తారు. ఇంతలో రాఘవ్ గారు, రమణ గారు వస్తారు. అజయ్ని చూసి, ఎప్పుడు వచ్చావు చిన్న, 1 మంత్ అయింది నిన్ను ఇంట్లో చూసి, ఇన్ని రోజులు గెస్ట్ హౌస్లో ఎందుకు ఉండేవాడివి, నీరసంగా ఎందుకు కనిపిస్తున్నావు అని అడుగుతారు రాఘవ్ గారు. కిచెన్ రూమ్లో నుంచి వస్తూ, ఏంటండి మీరు కూడాను, పిల్లాడిని ఇప్పుడే హెల్త్ బాగాలేదు, నీరసంగా ఉంటే మళ్ళీ ప్రశ్నల వర్షం చేస్తున్నారు అని కసురుతారు సావిత్రి గారు. ఏంట్రా నీ హెల్త్కి ఏమైంది అని కంగారుగా అడుగుతారు రమణ గారు, రాఘవ్ గారు. ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు పెదనాన్న, కొంచెం ఫీవర్ అంతే అని అంటాడు అజయ్. సరే రెస్ట్ తీసుకో ముందు అని అంటారు రాఘవ్ గారు. అవునరా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని అంటారు. ఈ సూప్ తాగి వెళ్ళు నాన్న అని అంటారు సావిత్రి గారు. ఇంతలో రాఘవ్ గారి కోసం, రమణ గారి కోసం కాఫీ తీసుకొస్తారు శారదా గారు. అజయ్ సూప్ తాగిన తర్వాత నిదానంగా పిలుచుకొని వెళ్ళి అజయ్ని బెడ్ మీద పడుకోబెట్టి వస్తారు రాఘవ్ గారు, రమణ గారు. రూమ్లోకి వెళ్ళిన అభి చిన్న చిన్న విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలో అభి రూమ్ డోర్ నాక్ చేసినట్టు సౌండ్ రావడంతో ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తాడు అభి.
చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకొని డోర్ దగ్గర నిలబడిన శారదా గారిని చూసి, రండి పిన్ని లోపలికి, అక్కడే ఆగిపోయారే అని అంటాడు అభి. లోపలికి వచ్చి అభి చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి తాగమంటారు శారదా గారు. థ్యాంక్స్ పిన్ని అని జ్యూస్ తీసుకొని తాగుతాడు అభి. సారీ అభి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు క్షమించు అని అంటారు శారదా గారు. శారదా గారిని హగ్ చేసుకొని, ఏంటి పిన్ని ఆ మాటలు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, ఒక తల్లిగా ఆ టైంలో మీరు ఏం చేయాలో అది చేశారు అంతే, దానికి మీరు ఎందుకు సారీ చెబుతున్నారు అని అంటాడు అభి. కానీ ఒక్క మాట అయినా ఇంట్లో చెప్పాల్సింది అభి, ఆ టైంలో అదేమీ గుర్తు రాలేదు అని బాధపడతారు శారదా గారు. అయ్యిందేదో అయ్యింది, వదిలేయండి పిన్ని, దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ముందు వాడిని రెస్ట్ తీసుకొనివ్వండి, ఒక 2 రోజులు కాలేజీకి పంపించకండి అని చెప్తాడు అభి. అలాగే అభి అని చెప్పి అక్కడి నుంచి అజయ్ దగ్గరికి వెళ్తారు శారదా గారు. అజయ్ రూమ్లోకి వెళ్ళి చూసిన శారదా గారికి నిద్రపోతూ కనిపిస్తాడు. కాలేజీ అయిపోయి ఇంటికి వెళ్ళిన చిట్టి పరధ్యానంగా ఉండడం చూసి కావ్య వాళ్ళు పిలుస్తారు. కావ్య, పుష్ప, రక్షిత ఎంత పిలుస్తున్నా కూడా పలకడం లేదు చిట్టి. చిట్టి ఏమైందే అంత పరధ్యానంగా ఉన్నావు అని కదిలిస్తుంది పుష్ప. నాకేమైంది, బాగానే ఉన్నాను అని అంది చిట్టి. లేదే, నువ్వెందుకు అజయ్ గురించి ఆలోచిస్తున్నావు అని అనిపిస్తుంది అంది రక్షిత. అదేం లేదులేవే అంటుంది చిట్టి. చిట్టి చుట్టూ చేరి, ఇప్పుడు నిజం చెప్పు బంగారం, చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు అని కోరస్గా అంటారు ముగ్గురు. ఇంకా చెప్పడం తప్పదు అని మనసులోనే అనుకొని చెప్పడానికి అన్నట్టు ముగ్గురిని ఒకసారి చూస్తుంది చిట్టి. ముగ్గురు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి మాత్రం మీకు తక్కువ లేదు అని గొనుక్కుంటుంది చిట్టి. గొనిగింది చాలు, చెప్తావా లేదా, చెప్తావా లేదా అని అంటారు. చెప్పకపోతే వదిలేలా లేరుగా అని అంది చిట్టి. తెలుసుగా, స్టార్ట్ చెయ్యి అని అంది కావ్య. అది అది నేను నేను అని సిగ్గుపడుతున్న చిట్టిని చూసి, అరే మా బంగారం కూడా సిగ్గుపడుతుందా అని నవ్వుతూ అంటారు ముగ్గురు. అంటే ఏంటే మీ ఉద్దేశం, నేను అమ్మాయిని కాదా అని సీరియస్గా అంటుంది చిట్టి. నువ్వు ఏ రోజైనా అమ్మాయిలా ఏం చేస్తున్నావు ఏంటి అని అంది రక్షిత. అంటే ఏంటే నేను అమ్మాయిలా కనిపించనా మీ ఉద్దేశం అని మూతి తిప్పుతూ అడిగింది చిట్టి. అరే నువ్వు ఇలా ఉంటే ఎంత బాగున్నావో బంగారం, మాకే ఇలా ముద్దుగా కనిపిస్తున్నావంటే ఇంకమ్మా అని నవ్వుతూ సరదాగా ఆట పట్టిస్తారు ముగ్గురు. వాళ్ళు అలా ఆట పట్టిస్తుంటే చిట్టికి సిగ్గు ఎక్కువై అక్కడ క్షణం కూడా ఉండకుండా రూమ్లోకి పారిపోవాలి అని చూస్తుంది. వచ్చిన అవకాశాన్ని అంత ఈజీగా ఎందుకు వదులుతామే అని ముగ్గురు రౌండప్ చేస్తారు చిట్టిని. ప్లీజే మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని బతిమలాడుతున్నట్టుగా అడిగింది చిట్టి. అబ్బచ్చా, నిన్ను అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాము అని అన్నారు ముగ్గురు. బిక్కమొహం వేసుకోవడం చిట్టి వంతు అయ్యింది. నువ్వు బిక్కమొహం వేసుకొని ఎలా చూసినా సరే నువ్వు నిజం ఏంటో చెప్పే వరకు నిన్న అంత ఈజీగా వదిలేది లేదు అని అంటారు ముగ్గురు. సరే సరే చెప్తాను పదండి అని సోఫా దగ్గరికి కదులుతుంది. ముగ్గురు చిట్టిని అనుసరిస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటారు. నేను అజయ్ని లవ్ చేస్తున్నాను అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. వాట్, నువ్వు అజయ్ని లవ్ చేయడం ఏంటి అని ముగ్గురు షాక్గా అడుగుతారు. అదేంటి, అజయ్ అంటేనే పడదు కదా నీకు అని అడుగుతుంది పుష్ప. ఈ కాలేజీకి వచ్చిన మొదట్లోనే అతనంటే పడేది కాదు. ఫ్రెషర్స్ పార్టీ తర్వాత నేను అతనికి ఎంత దూరంగా ఉన్నా కూడా నాపై ఉన్న ప్రేమ, అభిమానం ఎప్పుడూ తక్కువ కాలేదు. తర్వాత ఎందుకో తెలియదు కానీ అతని మీద అభిమానం పెరిగిపోయింది నాకు. అతను నాపై చూపించిన కేరింగ్కి పడిపోయాను. కానీ ఇదంతా ఈ వయసులో వచ్చే అట్రాక్షన్ అని ఏమో అని కొన్నిసార్లు వెనకడుగు కూడా వేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి నేనంటే ఇష్టమని. అతను ఈ కాలేజీకి వచ్చిన మొదటి రోజే నన్ను చూసి ఇష్టపడ్డాడు అని. అయినా కూడా బయటపడలేదు. తన ప్రేమను తనలో దాచుకున్నాడు. నాకు కానీ చెప్పినప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పకుండా తనలోనే దాచుకొని నాతో మాత్రం నార్మల్గా ఉన్నట్టు ఉండేవాడు. నేను ఒక క్షణం కనపడకపోతే నా కోసం పిచ్చోడిలా వెతుకుతాడు. నాతో మాట్లాడకపోతే తన ప్రాణం అల్లాడిపోయేది. అతని మీద ప్రేమ 1000 రెట్లు పెరిగింది కానీ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడే కదా కాలేజీకి జాయిన్ అయ్యింది. సో మన స్టడీస్ అయ్యే వరకు అసలు ఓపెన్ అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఇది నా లవ్ స్టోరీ ఇంతటితో ముగిసింది. ఇప్పుడు చెప్పండి, మై లవ్ స్టోరీ ఎలా ఉంది అని అడిగింది చిట్టి. ముగ్గురు కనుబొమ్మలు పైకి లేపి సీరియస్గా చూస్తున్నారు. హలో, ఏంటే ముగ్గురు అలా చూస్తున్నారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. అమ్మో, మీరు అలా చూస్తుంటే భయమేస్తుంది అని డ్రామాటిక్గా అంది చిట్టి. ఏంటి, మా కోపం డ్రామాలాగా కనిపిస్తుందా నీకు అని అంది పుష్ప. మరి లేకపోతే ఏంటి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా కోపంగా కూర్చుంటే నేను ఏం అర్థం చేసుకోను అంది చిట్టి. మాతోనే ఉన్నావు కదే,
మా పక్కనే ఉండి కూడా మాకు తెలియకుండా కాదు కాదు తెలియనివ్వకుండా లవ్‌లో పడి ఇప్పుడు చెప్తున్నావా? వామ్మో! వామ్మో! లవ్ ట్రాక్‌ని ఎంత సీక్రెట్‌గా నడిపారో ఇద్దరు అని సీరియస్ లుక్ ఒకటిస్తారు. "ఎహే! ఆపండి మీ గోల. నేనడిగిన దానికి సమాధానం చెప్పండి" అంటే, "ఏదేదో వాగుతారేంటి? ముందు చెప్పండి" అని సీరియస్ అయింది చిట్టి. "అంతేలే మా కోపానికి వాల్యూ లేదు" అని మూతి తిప్పుతారు ముగ్గురు. "ఎహే! ఇప్పుడు చెప్తారా చెప్పరా?" అని అంది చిట్టి. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని, "మీ లవ్ స్టోరీ చాలా చాలా బాగుంది" అని ఒకేసారి నవ్వుతూ చెప్తారు ముగ్గురు. "అంటే ఇంతసేపు మీరు నన్ను ఆట పట్టించడానికి ఇలా చేశారా?" అని అడిగింది. "మరి లేకపోతే మాకు తెలియకుండా అంత సీక్రెట్ నడిపావు కదా! అందుకే ఒక చిన్న ఝలక్ ఇద్దామనుకున్నాం. కానీ నువ్వే మాపై సీరియస్ అయ్యావు" అని బుంగమూతి పెట్టుకుంటారు. "ఓరి మీ వేషాలు చూడలేకపోతున్నాను" అని చెప్పి అక్కడి నుంచి కదలడానికి అన్నట్టు ఒక అడుగు వేస్తుంది. ముగ్గురు కలిసి చిట్టిని వెళ్ళకుండా ఆపి, "అబ్బా! అంత ఈజీగా మా నుంచి తప్పించుకుందామనే నిన్ను అంత ఈజీగా వెళ్ళనిస్తామా?" అని చెక్కలిగింతలు పెట్టారు. చిట్టి నవ్వలేక, "ప్లీజ్ ఆపండి. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఆపండి" అని నవ్వుతూనే చెప్తుంది. అయినా ముగ్గురు ఆపకుండా చెక్కలు గింతలు పెడుతూనే ఉన్నారు. చిట్టి వల్ల కాక వాళ్ళ నుంచి ఎలాగోలా తప్పించుకొని రూమ్‌లోకి పారిపోయి డోర్ వేసుకొని అక్కడే డోర్ దగ్గరే కింద కూర్చొని తనకు వచ్చిన ఆయాసాన్ని తీర్చుకుంటుంది. బయట ముగ్గురు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ చిట్టి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడతారు. అయినా చిట్టి అదేమీ పట్టించుకోకుండా డోర్ తీయకుండా సైలెంట్‌గా ఉంటుంది. "చిట్టి డోర్ తీయవే ఇంకోసారి చెక్కలు గింతలు పెట్టంలే" అని అంటారు ముగ్గురు. "నిజంగా? నిజం చెప్పండి" అంది. "నిజంగా ప్రామిస్" అన్నారు ముగ్గురు. నెక్స్ట్ మినిట్‌లోనే డోర్ ఓపెన్ చేసింది. ముగ్గురు లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చొని "నాదొక చిన్న సలహా బంగారం" అంది పుష్ప. "ఎప్పటినుంచి నా పర్మిషన్ తీసుకుంటున్నావు పుష్ప? అదేంటో చెప్పు" అని అంది చిట్టి. "వీలైనంత త్వరగా నీ ప్రేమని అజయ్‌తో చెప్పడానికి ప్రయత్నించు. ఎందుకంటే మళ్ళీ మీ మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అందుకే త్వరగా అజయ్‌తో నీ ప్రేమ విషయం చెప్పు" అని సలహా ఇచ్చింది. పుష్ప చెప్పింది నిజం బంగారం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ ప్రేమ విషయం చెప్పడానికి ప్రయత్నించు అని అన్నారు రక్షిత, కావ్య. ఎందుకంటే కాలేజీ అయిపోవడానికి ఇంకా 3 ఇయర్స్ పడుతుంది. అంతలోపల ఏమైనా జరగొచ్చు అని అంటుంది కావ్య. "హా! మీరు చెప్పింది కూడా నిజమేనే. ఇలాగే అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తూను" అని అంది చిట్టి. "ఫోన్ చేశావా? ఎలా ఉన్నాడు?" అని అడిగింది రక్షిత. "లేదు చేయలేదు" అని అంది చిట్టి. "అయితే చేసి మాట్లాడు ఫస్టు" అని అంది రక్షిత. సరే అని ఫోన్ తీసుకుంది చిట్టి. "పదండే మనమెందుకు లవర్స్ మధ్య" అని అంది పుష్ప. "హేయ్ ఆఫ్‌వే మా మధ్య ఏం అంత సీక్రెట్స్ లేవు" అని అంది చిట్టి. సరేలే అని అక్కడే కూర్చుంటారు ముగ్గురు. అజయ్ నంబర్‌కి డయల్ చేసింది చిట్టి. పడుకున్న అజయ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని అప్పుడే రూమ్‌లోకి వస్తాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ దగ్గరికి వచ్చి చూసిన అజయ్‌కి మై లవ్ బంగారం అని హార్ట్ సింబల్ ఉంటుంది. నేమ్ చూడగానే చాలా హ్యాపీగా ఎక్సైట్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. చిట్టి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంతా చాలా ఎక్సైట్‌గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటా నీ ఫోన్ కోసం అని అంటారు. అవతల హలో హలో అని అంటున్నాడు అజయ్. మాట్లాడు మాట్లాడు అని మ్యూట్‌ని తీస్తారు. హలో అని అంది చిట్టి. ఏం చేస్తున్నావు చిట్టి అన్నాడు అజయ్. ఊరికే కూర్చున్నా అజయ్. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది నీకు అని అంది చిట్టి. పర్వాలేదు కొంచెం తగ్గింది అని అన్నాడు. ఓకే తిన్నావా అంది. లేదు తినాలి. మరి నువ్వు అన్నాడు. సరే తిని టాబ్లెట్స్ వేసుకొని పడుకో అని చెప్పింది. సరే అని అన్నాడు. ఓకే గుడ్ నైట్. అంతేనా మరి నువ్వు రావేమో అనుకున్నాను. వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అని అన్నాడు అజయ్. ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది? నేను రావడమే గొప్ప కదా! నా కోసమే కదా నువ్విలా తయారయ్యావు అని అంది చిట్టి. అది, అది అని తడబడుతుంటాడు అజయ్. తడబడకు నాకు అర్థమైంది అంది చిట్టి. అర్థమైనప్పుడు యెస్ అని ఒక మాట చెప్పొచ్చుగా. ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు అజయ్. నేనన్నది అర్థమైంది అని మాత్రమే. కానీ ఏం అర్థమైంది అని చెప్పలేదు అంది చిట్టి. నేనన్నది కూడా నీకేమి అర్థమయ్యిందో దానికి యెస్ చెప్పమనే కదా అన్నాడు. సరే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నావు. రెస్ట్ తీసుకో ఇక ఉంటాను. బాయ్ అంది చిట్టి. హలో హలో మేడం గారు. ఏంటి మీకిష్టం వచ్చినప్పుడు ఫోన్ చేశారు. నా గురించి తెలుసుకోవడానికి నాతో మాట్లాడారు. వెళ్ళిపోతున్నారు. మరి నా ఇష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? చెప్పండి అని తెగ బాధపడుతున్నట్టు ఫీల్‌తో చెప్తాడు.
మీ అమ్మగారితో చెప్పుకోండి. మీకు ఏ హెల్ప్ అయినా ఆవిడ చేస్తారు. ఉంటాను. బాయ్" అని ఫోన్ కట్ చేసి సిగ్గుపడుతూ ఉన్న చిట్టిని చూసి, అబ్బబ్బబ్బా! ఏం యాక్టింగ్ చేస్తుందిరా మేడం. ఈ మధ్యనే నేర్చుకున్నారా? లేక ఇంతకు ముందే నేర్చుకున్నారా? అని అడిగింది రక్షిత. వామ్మో! మామూలు యాక్టింగ్ చేయడం లేదు. వేరే లెవెల్‌లో చేస్తున్నారు మేడం గారు అంది కావ్య. హేయ్! మీరు ఆపండే అని వాళ్ళతో చెప్పి, ఏంటమ్మా చిట్టి బంగారం మనసులో మీ హీరో గారి గురించి గొప్పగా ఊహించుకుంటూ, ఊహల్లో తేలిపోతూ, ప్రేమిస్తూ కూడా అసలు ప్రేమించడం లేదు అన్నట్టు ఏమి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మేడం గారు అంది పుష్ప. రక్షిత, కావ్య ఇద్దరూ నోరు తెరుచుకొని మరీ పుష్పని చూస్తున్నారు. ఎందుకంటే అవతలోళ్ళిద్దరూ ఆగమని చెప్పి ఇంత పెద్ద డైలాగ్ కొట్టినందుకనమాట. ముగ్గురిని గుర్రుగా చూస్తుంది చిట్టి. ఏంటే అలా గుర్రుగా చూస్తున్నావు? మేమడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వే చెప్పు అని అడిగింది. చిట్టినే చూస్తున్న పుష్ప. తప్పు తప్పున్నరా? ఉండని మీ పని చెప్తా అని చుట్టుపక్కల ఏదో వెతుకుతున్న చిట్టిని చూసి ముగ్గురు జంప్ అవుతారు అక్కడి నుంచి. 2 సంవత్సరాల వరకు తన ప్రేమని మాటలతో కాకుండా ఒకరినొకరు తమ చేతలతో చూపించుకునేవారు. ఇలా ఎంతో సరదాగా, సంతోషంగా సాగుతున్న చిట్టి, అజయ్ లైఫ్‌లోకి అనుకోకుండా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయే సాక్షి. అజయ్‌ని ఒక కాఫీ షాప్‌లో చూడడంతోనే అతనే కావాలి అని పట్టుబట్టి మరి థర్డ్ ఇయర్‌కి ఆ కాలేజీలోనే జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయిన అమ్మాయి సాక్షి. కేవలం అజయ్ కోసమే జాయిన్ అయ్యింది సాక్షి. ఆ విషయం ప్రభాకర్‌కి తెలిసి వాడు అంత మంచివాడు కాదు. నాకు వాడికి మధ్య వార్ ఉంది. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు అని ఆ అమ్మాయిని తిడతాడు. ఆ అమ్మాయి అదేమీ పట్టించుకోకుండా, చూడు అన్నయ్య నాకు ఆ అబ్బాయి నచ్చాడు. సో, అతన్ని దూరంగా ఉండమని మాత్రం చెప్పకు. ఎందుకంటే అజయ్ అంటే పిచ్చి నాకు అని అంది. చుట్టూ తిరుగుతూ అజయ్‌ని, చిట్టిని దూరం చెయ్యాలి అని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టిస్తుంది. అయినా అజయ్, చిట్టీల ప్రేమ బంధం చాలా స్ట్రాంగ్ కాబట్టి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరి మధ్య దూరం రాలేదు. ఇంకా ఇంకా కాదు అని సాక్షి వెళ్లి తన అన్న అయిన ప్రభాకర్‌కి చెప్తుంది. అవునండి. ఈ సాక్షి ఆ ప్రభాకర్‌కి చెల్లెలండి బాబోయ్! అన్నయ్య నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు. వాళ్ళిద్దరూ అంటే అజయ్, వనజ విడిపోవాలి. వాళ్ళిద్దరికి మధ్య దూరం పెరగాలి. నువ్వేం చేస్తావో చెయ్యి. కానీ ఆ చిట్టి లైఫ్‌లో ఎప్పటికీ అజయ్ మొహాన్ని చూడకూడదు. ఆ చిట్టి అజయ్ మీద ద్వేషం పెంచుకునేలా చెయ్యి. నా అజయ్ నా సొంతమయ్యేలా చూడండి చాలు. కానీ వాడి మీద చిన్న గీత కూడా పడకూడదు అని అంది సాక్షి. అలాగే బేబీ. కానీ ఆ అజయ్ అంటేనే నాకు పడదు. నా నీ కోసం వాడిని భరిస్తా అని చెప్పి తన అనుచరులకు ఫోన్ చేసి, రేయ్! ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? నేనిప్పుడు మీకొక ఫోటో పంపిస్తాను. దాన్ని ఫాలో చేయండి. అరగంటలో దాని డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అని ఫోన్ కట్ చేస్తాడు ప్రభాకర్. నేను తర్వాత కలుస్తాను అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది సాక్షి. ఒక 2 గంటల తర్వాత తన అనుచరుల నుండి ప్రభాకర్‌కి వచ్చింది ఫోన్‌ని లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల వాళ్ళు చెప్పిన మాటలు విన్న ప్రభాకర్, సరే నేనిప్పుడే బయలుదేరుతున్నాను. మీరక్కడే ఉండండి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి తన కారు తీసుకొని బయలుదేరతాడు. కొన్ని గంటల్లో అక్కడికి చేరుకొని తన అనుచరులతో ఇదేనా ఆ ఇల్లు అని అడుగుతాడు. అవును అన్నయ్య ఇదే ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలుంటారంట. వాళ్ళతో పాటు ఇంకో అమ్మాయి అదే ఆ చిట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అని చెప్పారు అని చెప్తాడు ఆ గ్యాంగ్‌లో ఒకడు. అవునా! సరే పదండి చూద్దాం అని లోపలికి నడుస్తాడు ప్రభాకర్. అతన్ని అనుసరిస్తారు తన అనుచరులు. డోర్ ఓపెన్‌లోనే ఉండడంతో స్ట్రెయిట్‌గా వెళ్లి సోఫాలో కూర్చుంటాడు ప్రభాకర్. కిచెన్ రూమ్‌లో ఉన్న వైషుకి ఏదో అలికిడి అయిన సౌండ్ రావడంతో బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ కూర్చున్న ప్రభాకర్‌ని చూసి లోపల భయంగా ఉన్నా తన భయాన్ని బయటకు కనిపించనీయకుండా ఎవరండి మీరంతా? ఇలా వచ్చారేంటి? ఎవరు కావాలి మీకు? అని అడుగుతుంది వైషు. ఎవరో ఎందుకు? మీరున్నారు కదా! సో, మీరే కావాలి అని అంటాడు ప్రభాకర్. నే నేనా? ఎందుకండి? నాతో ఏం పని? అని భయంగా అంటుంది. మీతోనే పని పడింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని సీరియస్‌గా అంటాడు. నాతోనా? ఏంటండి అది? అని అడుగుతున్న సమయంలోనే వైషు, వైషు అని అరుస్తూ లోపలికి వస్తూ బయటే ఎవరే? అని ఎదురుగా సోఫాలో కూర్చున్న ప్రభాకర్‌ని చూసి, ఎవరండి మీరు? ఇక్కడికి ఎందుకొచ్చారు? ఎవరు కావాలి మీకు? అని అడుగుతున్న అందరూ సైలెంట్‌గా ఉంటారు. ఎవరే వీళ్ళంతా? ఎవరు కావాలంట వీళ్ళకి? అని అడుగుతుంది వైషుని బాను. ఏమో తెలియదు బాను. ఎవరు కావాలి అని అడుగుతుంటే, నువ్వే కావాలి. మీతోనే పని ఉంది అని అంటున్నారు అని చెప్తుంది వైషు. ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? అంది బాను. ఏం లేదు పాప. నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి నువ్వు అని వైష్ణవిని చూపిస్తూ చెప్తాడు.
తనెందుకు చేయాలి అని ప్రభాకర్‌ని అడుగుతుంది భాను. చిట్టి వాళ్ళ అక్క తనే కాబట్టి అని పొగరుగా సమాధానమిస్తాడు. చిట్టి నీకు కూడా తెలుసా? తనేం చేసింది అని భయం భయంగా అడుగుతుంది వైషు. ఏం చేసింది అని అడుగుతున్నావు కదా! చెప్తా విను. నీ చెల్లెలు ఒకడిని ప్రేమించింది. వాడికి దూరంగా ఉండమని ఎంత చెప్తున్నా వినడం లేదు అని అంటాడు. ఆ మాటకి వైషు, భాను ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. ఆ ఒకడు నా చెల్లిని ప్రేమించిన అబ్బాయి అజయ్. వాడు చాలా నచ్చాడు నా చెల్లికి. చేసుకుంటే వాడినే చేసుకుంటుందంట. సో, నీ చెల్లెలు చిట్టిని ఆ అబ్బాయికి దూరంగా ఉండమని నువ్వే చెప్పాలి. చెప్తావా? లేక నువ్వే దూరం తీసుకెళ్తావా? అని అడుగుతాడు. హలో! ఏంటండి బెదిరిస్తున్నారా? అని అడుగుతుంది భాను. లేదే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు? మీరే డిసైడ్ చేసుకోండి అని అంటూ స్టైల్‌గా కూర్చుంటాడు. కాళ్ళు ఊపుతూ. ఒకవేళ అది కనుక ఇంకోసారి అజయ్‌తో కనిపిస్తే దాన్నేం చేస్తానో తెలుసా? చంపేస్తాను అని బెదిరిస్తాడు. వైషు భయంగా ప్రభాకర్ దగ్గరికి వచ్చి ప్లీజ్ తన్ని ఏమీ చేయొద్దు. నేను తెచ్చేసుకుంటాను నా దగ్గరికి అని చేతులు జోడించి వేడుకుంటుంది. రేపటిలోపు అది ఇక్కడుండాలి. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకనవసరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభాకర్. అతను వెళ్ళిపోయాక భానుని హగ్ చేసుకొని ఏడుస్తుంది వైషు. ప్లీజ్ ఊరుకో వైషు ఏడవకు. ఇప్పుడు అతని బెదిరింపులకు భయపడి వాళ్ళిద్దరిని దూరం చేయకు. తను మనతో చెప్పకపోయినా ప్రేమలో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆల్రెడీ నాకు తెలుసు అని ఓదార్పుగా అంది భాను. కళ్ళు తుడుచుకుంటూ లేదే అతన్ని చూస్తుంటే రౌడీలా ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పినట్టు చేస్తాడు. నాకు నా చిట్టినే ముఖ్యం. తన్ని నేను ఒప్పిస్తాను. నా చిట్టి నా మాట వింటుంది. పద వెళ్దాం అని అంది వైషు. అది కాదే నేను చెప్పేది విను అని అంది భాను. లేదు నేను విన్ను భాను. నాకు నా చిట్టినే ఇంపార్టెంట్. ఏది ఎక్కువ కాదు అని అంది వైషు. ఇంకా వైషుకి ఎంత చెప్పినా వినదని అర్థమైంది భానుకి. సరే అని అప్పటికప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని బయలుదేరతారు ఇద్దరు. అర్ధరాత్రి 12 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని చిట్టి వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతారు. కావ్య లేసి టైం చూసుకొని ఈ టైంలో ఎవరైనా ఉంటారబ్బా! అది కూడా అర్ధరాత్రి అని మనసులో అనుకొని మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. ఇలా ఒక 5 సార్లు మోగడంతో అందరూ లేస్తారు. ఈ టైంలో ఎవరే? అర్ధరాత్రి అయింది అని అంటుంది పుష్ప. ఏమోనే ఉండు చూద్దాం అని వెళ్ళి డోర్ పక్కనున్న కిటికీ ఓపెన్ చేసి బయటికి చూస్తుంది. అక్కడున్న వైషుని, భానుని చూసి ఎంతో సంతోషంగా అక్క దిస్ ఈజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఏంటి ఈ టైంలో వచ్చారు? వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు అని హగ్ చేసుకుంటూ అంది చిట్టి. తిరిగి చిట్టిని హగ్ చేసుకొని వదిలి ఏం లేదురా చెప్తా పద లోపలికి వెళ్దాం అని అంది వైషు. హాయ్ అక్క ఎలా ఉన్నావు? బాగున్నావా? అని అందరూ పలకరిస్తారు. ఆ బాగున్నాను. మీరెలా ఉన్నారు? అంది వైషు. మేం బాగున్నామక్క అని వైషుతో చెప్పి భాను అక్క ఎలా ఉన్నావు? అని అడిగారు వైషు. నాకేం నేను భాను నాకేమి నేను బాగున్నాను. మీరు బాగుంటే అంతే చాలు అని అంది భాను. చిట్టి మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి పోదాం పద అంది వైషు. ఈ టైంలో ఏం మాట్లాడతావక్క? అంది కావ్య. కొంచెం ఇంపార్టెంట్‌లే కావ్య అని చెప్పి చిట్టిని అక్కడి నుండి రూమ్‌లోకి తీసుకువెళ్తుంది. ఏమైందక్క? అర్ధరాత్రి వచ్చి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటున్నారు. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? అని భానుతో అడిగింది పుష్ప. మిగిలిన ఇద్దరు కోరస్‌లా అవునక్క ఏంటి అంత ఇంపార్టెంట్ అని అడుగుతారు. ఇప్పుడు నన్నేమి అడగకండి. మీ ఫ్రెండ్ వస్తుంది కదా! తన్నడగండి అని చెప్పి వెళ్ళి మంచం మీద కూర్చుంటుంది భాను. ఇప్పుడు చెప్పక్క ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం అని అడిగింది చిట్టి. నేను ఒక మాట అడుగుతాను. ఆ మాటకి విలువ ఇస్తావా? తర్వాత నన్ను అపార్థం చేసుకోవు కదా! అని అడుగుతుంది. లేదక్క నువ్వేదైనా అడుగు ప్రామిస్. నీకోసం ఏమైనా చేస్తాను అని ప్రామిస్ చేసి చెప్తుంది చిట్టి. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకుండా నువ్వు ఈ ఊరు వదిలి నాతో రావాలి. నీ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. అలా అని నాకు మాటివ్వు అంది వైషు. మరిప్పుడు చిట్టి రియాక్షన్ ఏంటబ్బా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.